జనసేనలో కొత్త పేర్లు వచ్చాయి. జనసేన పార్టీ 2014 మార్చి 14న ఆవిర్భవించింది. ఈ ఏడాది మార్చితో పార్టీ 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగు పెడుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ ప్రస్తుతం జరుగుతున్నాయి. అదేవిధంగా జనసేనలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కూడా పెద్ద ఎత్తున మొదలైంది. పార్టీలో తొలి సభ్యత్వం తీసుకున్న పవన్ కళ్యాణ్ పార్టీలో పనిచేసే వారికి కొత్త పేర్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీలోని సభ్యత్వాలకు కొత్త పేర్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా పవన్ ఏకంగా 2 కోట్ల రూపాయలు విరాళంగా పార్టీకి ఇచ్చి మరి తొలి సభ్యత్వాన్ని తీసుకోవడం విశేషం. కేవలం 150 మందితో మొదలుపెట్టిన జనసేన ఈ రోజుల లక్షల మందితో ముందుకు సాగుతుంది అని జనసేన అధినాయకత్వం హర్షం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే జనసేనలో క్రియాశీలంగా పనిచేసిన వారిని ఇక మీదట వర్గీకరించి వారి పనితీరుని బట్టి పార్టీలో మంచి భవిష్యత్తుని అందించాలని జనసేన అధినాయకత్వం భావిస్తుంది. జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకునే వారికి వివిధ పేర్లు ప్రతిపాదించారు. జనసేన పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని ఈ పేర్లు పెట్టి పిలవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమించే వారిని ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా వర్గీకరించి పిలుస్తామని అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉద్యమిగా ఎవరంటే జనసేన పార్టీ భావజాలాన్ని లోతుగా, సమగ్రంగా అర్థం చేసుకొని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలుస్తారు. వీరు పార్టీలో తొలిమెట్టుగా ఉంటూ పార్టీ అంటే విపరీతమైన అభిమానంతో పనిచేస్తారు అన్నమాట. ఇక సాధక్ ఎవరంటే పార్టీ చేసే పోరాటాలు అలాగే ఉద్యమాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తూ ముందుకు సాగే కరడు కట్టిన కార్యకర్తలుగా ఉంటారు. అంతేకాదు కొత్త వారిని పార్టీ వైపుగా నడిపించేందుకు వీరు ప్రయత్నం చేస్తారు. అలాగే యువతరం, నవతరంలో జనసేన పార్టీ పట్ల ప్రేరణను కలిగిస్తారు. వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తారు. పెద్ద ఎత్తున సభ్యత్వాలు కూడా చేయిస్తూ పార్టీకి బలమైన పునాదులుగా ఉంటారు. ప్రదాతలు ఎవరంటే వీరు పార్టీకి ఆర్థికంగా సాయం చేసేవారుగా ఉంటారు. ఇదోధికంగా పార్టీ తమ వంతుగా తన సాయం చేస్తారు. అలాగే సాంకేతికంగా కూడా పార్టీకి సహకారం అందించేవారు కూడా ప్రదాతలుగానే ఉంటారు. వీరే కాకుండా జనసేన సిద్ధాంతాలను జనంలో ఉంచుతూ పార్టీకి మేధాపరమైన సహకారం అందించే వారిని ఈ జాబితాలోకి పార్టీ చేర్చింది. ఈ విధంగా ఉన్న వారిని అందరినీ పార్టీ గుర్తు పెట్టుకొని సముచితమైన స్థానం కల్పిస్తుంది. మరోవైపు 2019 ఎన్నికల సమయంలో కేవలం ఒకే సీటు సాధించిన జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయాన్ని సాధించింది. పోటీ చేసిన ప్రతి చోట గెలుపొందింది. 100% స్ట్రైక్ రేట్ను నమోదు చేసింది. మొత్తం మీద చూస్తే ఏపీలో ఏ ప్రాంతీయ పార్టీలో లేని విధంగా జనసేన కొత్త వర్గీకరణతో కొత్త వారిని, కొత్త శక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తూ వారిని పార్టీ వైపుగా మళ్లిస్తూ పార్టీని మరో తరం ముందుకు తీసుకొని వెళ్లే విధంగా తన ప్రణాళికలు రూపకల్పన చేసిందని చెప్పాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.